శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 562వ నామం మోహిని. మంత్రస్వరూపంలో శ్రీ మోహిన్యై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామంలో అమ్మవారు మనకు మోహిని స్వరూపంలో ఉన్నది అని తెలియజేయబడుతూ ఉంది. అంటే మోహించే స్వభావమును ప్రసాదించు తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక ఈ మోహించే స్వభావం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏదైనా ఒక వస్తువును చూసి మిగతా ప్రపంచాన్ని మరచిపోతే ఆ వస్తువును మోహించాము అని అంటాం. అంటే ఒక్క వస్తువు అనేక వస్తువులను మరచిపోయేటట్లు చేయగలుగుతుంది. ఇక ఈ మోహం రెండు విధాలుగా ఉంటుంది. ప్రపంచంలో ఒక అందమైన వస్తువును చూసినప్పుడు మిగిలిన ప్రపంచాన్ని మరచిపోవడం. కొంతమంది ఈ ప్రపంచాన్నే చూస్తూ ఈ ప్రపంచానికి ఆధారభూతమైన ఈశ్వర శక్తిని మరచిపోవటం. ఈ రెండు సందర్భాలలోనూ మనిషి మోహానికి గురయ్యాడు అంటాం. ఇప్పుడు మనకు కలిగే ఈ మోహం మంచిదా కాదా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఒక తల్లి తను కన్న బిడ్డను చూస్తూ వాడిని పెంచి పోషించే క్రమంలో ఈ ప్రపంచాన్ని మరచిపోతుంది. ఆమెకు తన బిడ్డయే తన లోకం అవుతుంది. ఆ తల్లికి ఆ బిడ్డపై మోహం కలగకపోతే మనందరం పెరిగి పెద్దవాళ్ళం అయ్యేవారం కాదు. కాబట్టి ఆ మోహం మంచిదే. కానీ ఆ బంధానికి కారణమైన ఈశ్వర శక్తిని మనసులో ఉంచుకొని ఆ మోహంలో ఉంటే మనకు జీవితంలోని ఏదో ఒక దశలో ఆ మోహం విడివడి పరమాత్మ సన్నిధి లభిస్తుంది. ఈ కోటాను కోట్లలో ఏ ఒక్కరో అందమైన ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇంతటి అందమైన ఈ సృష్టిని చేయగలిగిన సృష్టికర్త యొక్క మోహంలో పడతారు. సృష్టికర్త మోహంలో పడిన వాడికి ఆ సృష్టికర్తయే మోహం నుండి విడిపించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఈ ప్రపంచం పట్ల మోహితుడైన వాడు ఈ మోహంలోనే అనేక జన్మలు ఎత్తుతూ ఈ ప్రపంచంతో అనుసంధానమై తన యొక్క పాప పుణ్యాలకు అనుగుణంగా అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. వీడు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ ప్రపంచాన్ని చూసే స్వభావం మారనంత వరకు ఈ ప్రపంచంలో నుండి శాశ్వత ఆనంద నిలయమైన సృష్టికర్త యొక్క ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అలా మోహం రెండు విధాలుగా ఉంటుంది. జీవితంలో అమ్మవారు మనకు అవసరమైన మోహాన్ని అవసరమైన సందర్భాలలో ఉంచి అమ్మవారి పాద పద్మముల పట్ల గల మోహాన్ని ఎన్నడూ చెదరనీయకుండా ఉండే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.